పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. చెప్పేలాగానే వెళ్ళి పని చూడు. అబ్బా వచ్చేసావా? ఒరే నీకేం పని పాట లేదరా? పని పాట తర్వాత గానీ నీ సొల్లా నేను చెప్తాను విను. అబ్బా చెప్పు. అతిగా ప్రేమించడం, అతిగా ఆశపడటం ఆరోగ్యానికి హానికరం. అది మరీ ప్రమాదకరం. మీ అబ్బాయిల కన్నా ఎవ్వరూ డేంజర్ కాదు. అబ్బో మీరే చెప్పాలా డేంజర్ గురించి. ఇక్కడ అబ్బాయిలను పేపాలు తాగించేసి పెట్లు కాల్పించేసి మళ్ళీ సూక్తులు చెప్తుంది. సూక్తులు మూస్తావా? నీ నోట్లో నోరు పెట్టాను చూడు. నేను చెప్పుతో కొట్టాలి. నన్ను కొడతావా? నిన్నేనే చెప్పుతో కొడతా. నన్ను చెప్పుతో కొట్టడానికి నువ్వెవడవురా? నువ్వెవర్తివే? అసలు నువ్వెవర్తివే? మీ సినిమా చూస్తుంటే మధ్యలో నీ సొల్లు. నాది సొల్లా? నీదేనే సొల్లు. నువ్వే దొబ్బే. నువ్వు మాట్లాడు. ప్రేమ మొదలవడానికి గొడవ ఒక చిన్న కారణం అయితే దాని లోతు ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. నీ లవ్ ఎంత ఉందో తెలుసుకోవాలనే కదరా అడిగింది. నాకెందుకు ప్రపోజ్ చేయలేదు? నన్ను ఎందుకు అలా వదిలేసి వెళ్ళిపోయాడు? ఇంకేంటి బుజ్జి వెళ్ళరానా? ఉంటా మరి, జాగ్రత్త. ఈ జల్దన్ వాళ్ళు బాగా ఎక్స్ట్రా చేస్తున్నా, తగ్గించేమని చెప్పాలి దానికి. అదే బాగా చెప్పావు. కాకా ఇది నా మహాలక్ష్మి వస్తాగా ఉందండి. బాబా ఎన్ని మెమరీస్ దాంతో. ఇందుకి అది ఏం చేస్తుందంటావు? శనక్కాయలు అమ్ముకుంటారు. శనక్కాయలు లాయన్తో కలిపి సిగ్గుండా లేదా మోహన్కి మళ్ళీ ఏం చేస్తుందంట? నాకు సిగ్గండి కాకా. అవునులే, సిగ్గు సరిగడితే నువ్వు ప్యాంట్ ఎత్తేది. అందుకే ప్యాంట్ అవుట్కి ఇచ్చేసి నేను ప్లాట్ఫామ్ మీద నిలబెట్టి ఆపమని చెప్పరా బాబా అండి. వీడిని ఉడకబెట్టిన చాలు కానీ ఇంతకీ ఆడేడి? ఎక్కడైనా ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ అవ్వాలంటే అయితే ఆడితో స్టేషన్కి వస్తాం, లేకపోతే ఆడు వచ్చాక వస్తాం. అంతేగాని అరగంట ముందు వచ్చి ఇలా పేలనుకోసం నేనైనా టైంకి వస్తామో కానీ వీడు అసలు రాడరా బాబు. అవునులే, ఈ ఫోన్ ఒకటే. ఊరే బాబు ఫోన్ చేస్తున్నారా? ఏం చెప్పండి చెప్పండి ఏం చెప్పండి. సరే ఓకే నేను మారుతాను. హలో అంకుల్, ఆల్మోస్ట్ రీచ్ అంకుల్. నేను మారుతున్నాను. అందివే అంకుల్. ఓకే అంకుల్ నేను మారుతాను. వన్ ట్రైన్ ఎక్కిచ్చేసి మీకు వెంటనే కాల్ చేస్తాను అంకుల్. ఓకే అంకుల్. ఓకే తుబ్బెత్తున్నారు బాబు నాన్న. ఏమన్నాడు కాకా? ఏమన్నాడా? ఇంకేమంటాడు? కొడుకు కాల్ చేయని తండ్రి కాల్ లిఫ్ట్ చేయని కొడుకు. బలి తెలివిన వాళ్ళు రీలా. అవును రే, ఎందుకు మన బాలుబాబు గారు ఎవరితో ఎంగేజ్లో ఉన్నారు? ఎక్కడ ఉండే ఉంటారులే. హాయ్, టైం ఎంత అయింది? 10:30. సూపర్ ఉంది. స్టేషన్ లో క్లాక్ ఉంది, చేతిలో మొబైల్ ఉంది, అదేలే చేతికి వాచ్ ఉంది. ఆయన నన్ను ఎందుకు అడుగుతున్నావు? మీ నోటితో చెప్తే నా టైం బాగుంటుందని. చా బాగానే ఫ్లడ్ చేసినవే, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ కదా. అబ్బా ఇదిగో నా వెంట పడుకో. అమ్మాయి నిన్నే నన్ను ఫాలో కొంచెం ఆగే బాబు. అది కూడా మన శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణి సమేతంగా వచ్చేస్తున్నాడు. పోరా బాబు, పొద్దునే నా వెనకాల పడుతున్నావు. అవునులే, గంట లేకుండా గుడి ఉంటుందేమో కానీ గుంట లేకుండా మన గంట కూడా ఉండడే. నీకు అర్థం కావట్లేదు. ఛీ, నెంబర్ ఉందా? ఆయన గుంట మాత్రం సూపర్ ఉందిరా.
గుంట గంట రే 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 తొక్కలు ఎక్కడ పోయారా దేవతర బాబు కాకినాడ కాజాలా ఉంది. వెళ్ళిపోతున్నావేంటి? ఏ ఆగు, ఇదిగో అమ్మాయి, ఒకసారి నిన్నే వింటున్నావు లేదా? నా నెంబర్ నోట్ చేసుకో, పడి ఉంటది 9000369609. వాట్సాప్ చేయి లేదా కాల్ చేయి, మర్చిపోకు. నమస్కారం. ఏడ్చోలే మీ బాబు గారు నెంబరు దానికి కాదు. అది కాదురా. ఏమైపోయారు ఇప్పుడు దాకా? బాబు బాబు కాహనీలో మీ బాబు ఫోన్ చేశారు, మాడుకో మాడుకో. నాన్న, అవునా నాన్న? అలాగే నాన్న. లేదు నాన్న, ట్రైన్ లేట్ నాన్న, 20 minutes. అన్నీ పెడేసుకున్నా నాన్న. ఓకే నాన్న. నాన్నా నీకు మంచి గిఫ్ట్ తీసుకురానా? నువ్వు పెట్టే నాన్న, నేను వచ్చేస్తాను. అలాగే నాన్న, నువ్వు పెట్టే. చాలా ఇంపార్టెంట్ వర్క్ రా బుజ్జి, లేకపోతే నా బంగారు కొండను ఎంత ప్రేమరా బాబు తండ్రి కూతురులందరికీ. తట్టుకోలేకపోతున్నావు, ఫీలింగ్ వచ్చేస్తున్నా. ఈ మాత్రం ఎఫెక్ట్స్ నాకు మా బాబుకు ఉంటే ఈ బాటికి ఆస్తి అంతా అమ్మేసి గోవా వెళ్ళిపోయి సెటిల్ అయిపోతున్నారు బాబు. అవునులే, అప్పుడు ప్రతి వారం మీ బాబుతో మేము ఇక్కడ గోవా వచ్చేస్తాంగా. అప్పుడు ఈ నీళ్ళ బాబుని బయట తీసు లోపల మనం కూర్చుందాం. మన డబ్బుకి తండ్రి కూడా గోవా అనకూడదు, మళ్ళీ అలా తాగేస్తాం మనం. ఇంక నేను వెళ్ళా? సరే నాన్న పోండి, నాకన్నా మీకు మీ జాబే ఎక్కువ కదా. కన్న కూతురు వదిలేసి లాగే పోండి, నేను ఇంకో నాన్నని వెతుక్కుంటా. నాకు మాత్రం నా చిట్టి తల్లి తప్పే ఉన్నారమ్మా. నేనేం చేసినా నా బుజ్జి కోసమే. నాన్న త్వరగా వచ్చేయండి నాన్న. ట్రైన్ వచ్చేసిందమ్మా. ఇంక నేను వెళ్ళా? వెళ్ళొస్తానరా నాన్న. బాయ్ నాన్న. బాయ్ బుజ్జి. లవ్ యూ, ఐమ్ గోనా మిస్ యూ. ఎంత అందంగా ఉందిరా బొంగుమూతిలో. ఇంత అందమైన అమ్మానికి ఏంటంటే ఊరందరికి అత్తయ్యారా వాళ్ళమ్మ. హేరా మమ్మల్ని ట్రై చేసుకోమంటా? చంపుతారే. అబ్బో, ఈ అమ్మాయి నన్ను ఎక్కడో గెలికేస్తుందిరా, ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎలాగో మా మామగారు 3 రోజులు ఊర్లో ఉండరు, ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేస్తున్నారు. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే ఏమాడుతున్నారా? ఇంతకీ మన మెంటల్ బ్రేమ్ కూడా అక్కడ ఎక్కడ కరెక్ట్ టైం వస్తారు కదరా కొల్లడానికి. ఒరే అది కాదురా, మీ బాబేమో చదువుకోమంటాడా, నువ్వే అమ్మాయికి వెళ్ళబడి తిరుగుతావా? మరి బాబు శుభ్రం చదువుకోరు, నీ పేరు చెప్పిన వెనకాల వచ్చేస్తాం. ఎంతమాలు చూడలేకపోతున్నారు ఇక్కడ. అంతే కదా మరి. అర్థం చేసుకుంటారా ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ రా. కిలికేస్తుందిరా. రే వచ్చేసాడు రా మెంటల్ బ్రెయిన్ గడు. ఇంకా పొలడే హెడ్ చూడు కదా 2 నిమిషాలు అండి. మీకు బొమ్మ చాలా బాగుందండి, ఒకసారి పెట్టండి, మా ఓ ట్రైన్ ఎక్కేస్తాడు. అది కాదండి మీ బొమ్మ. ఏయ్ ఎవరు నువ్వు, ఫస్ట్ బయటికి రా. బుజ్జి నీ బొంగుమ చాలా బాగుంది, ఒకసారి పెట్టే. బుజ్జీనా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? బొంగమూతి బాగుందే లైఫ్ లాంగ్ పడి చేస్తానంట ఫుల్ టైమ్ నీకవుతా జంట ఫస్ట్ లవ్ ఫీలింగ్స్ నేడే తడిసెను తను ఇక గుండెల్లో ల్యాప్టాప్ మ్యూజిక్ ఆగే లవ్ బీట్ మోగే నా షాడో నన్నే వాయు అందే నా టాప్ టు బాటమ్ నీకెక్కే ఎక్కి మత్తెక్కింది. టికెట్ ఇది ఏం బాబు ఈటీజింగా? కాదు సార్, ఈవినింగ్ వాక్. ఆహా, టికెట్ చూపి. ఎక్కడే ఉండేది? ట్రైన్ మిస్ అయిందా? ఇదే అనుకుంటా. కాదు సార్, ఇప్పుడు అవ్వకపోతే కన్ఫర్మ్ మిస్ అయిపోద్ది. ఓర్ని బొంగమూతి బాగుందే మగువ గుండె సందులో రగిలేను గొడవ హే వినవే ఒక స్మైల్ ఒక లుక్ ఇయవే రాన దిల్లు దోచిన డార్లింగ్ దాన ముద్దు ముద్దుగా చూడకేమైనా నా ఎదలో గగనపు మెరువే మెరిసే
నీ వలని ముంగమూర్తి బాగుందే మగువ గుండె సందులో తగిలేను గొడవలే వినవే ఒక స్మైల్ ఇయవే రానవే దిల్లు దోచిన డార్లింగ్ దానా ముద్దు ముద్దుగా చూడకేమైనా నా ఎదలో గగనపు మెరుపే మెరిసే నీ వలని Hey you, hey you, you go I want you to be my life Hey you, hey you నన్నా బాబాయ్ వస్తున్నాను బాబాయ్ వస్తున్నాను. నిన్ను కాదురా. ఏం గుళ్ళు కావాలి బాబాయ్? మసాలా గుళ్ళు, వేపిన గుళ్ళు, ఉడకబెట్టిన గుళ్ళు ఉన్నాయి బాబాయ్. గుళ్ళు అనవరం గుళ్ళు లేవట్రా నా బాధలో నేను ఉంటే. భలే ఎటకారాలు ఆడుతున్నారు బాబాయ్ మీరు. ఏంటి నేనే 10 రూపాయలు ఇచ్చండి బాబాయ్. నాకేమొద్దు కానీ కొంచెం పక్క తప్పుకో ముందు. ఆగండి బాబాయ్, పల్లీలు కొనాల్సిందే. చా అంత లేదు కానీ చిల్లర లేదు బాబాయ్. ఇదిగో దీనికి ఎంత వస్తుంది? దీనికి తట్ట వస్తుంది బాబాయ్. తట్ట రే నువ్వు సూపర్. మేడం థ్యాంక్ యూ. Moonlight కన్నా bright నా చిన్న నీ స్మైల్ కన్నే తాకిందే నన్నే తడిసెను తను ఇక గుండెల్లో ల్యాప్టాప్ మ్యూజిక్ ఆగే లవ్ బీట్ మోగే నా షాడో నన్నే భూవాయు అందే నా టాప్ టు బాటమ్ నీ కిక్కే ఎక్కి మత్తే కిందే. సార్ మెను సార్. సార్ సార్ ఎరా మీరు వచ్చి గంట అయింది సార్, ఏం తీసుకోలేదు. ఇలా అయితే ఎలా సార్? ఒక్కసారి చూడండి, మా ఓనర్ నన్ను మర్డర్ చేసేలా ఉన్నాడు. ఆర్డర్ ఇవ్వండి సార్. అవునా? రాసుకో. చెప్పండి సార్. అర కేజీ లవ్తో క్రేజీ లైఫ్ అయ్యింది చూసుకో. స్పైసీ స్టార్ అక్కర్లే మందులో ఒకే హార్ట్ ఇచ్చిందే గుండెలో. నీకు కాదు తనకి. ముంగమూర్తి బాగుందే మగువ గుండె సందులో రగిలేను గొడవ వినవే ఒక స్మైల్ ఒక లుక్ ఇయవే రానవే దిల్లు దోచిన డార్లింగ్ దానా ముద్దు ముద్దుగా చూడకేమైనా నా ఎదలో గగనపు మెరుపే మెరిసే నీ వలని Hey you, hey you, you go I want you to be my life Hey you, hey you, you go I want you to be my life Hey you, hey you, you go I want you to be my life Hey you, hey you, you go I want you to be my life Be my life Be my life హే నిన్నే ఏంటి ఇంకా ఆపుతావా? బాగుంది, చాలా బాగుంది. నా కోసం నీ పాటలు, నన్ను ఇంప్రెస్ చేయడానికి నీ పాటలు. కానీ నాకేమో నువ్వు సేల్స్ మ్యాన్లా సోప్లో సాక్స్లో కొనమని అడుగుతున్నట్టుందే. అయినా ఇలా ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు పడిపోతారా? నువ్వు నన్ను ఇంప్రెస్ చేస్తున్నట్లేదు, ఏడిపిస్తున్నట్టుంది. నీ ఇష్టానికి నా ఇష్టానికి సెట్ అవ్వదు. సో ప్లీజ్ ఇలా మనుషుల్ని వస్తువుల్ని అమ్ముకోవడం ఆపే. అవసరాలకి అన్నీ కొని తెచ్చుకో, కొన్ని ఇష్టాలకు అవసరాలతో పని ఉండదు. ఆహా అవునా? అయితే చూపించు. నా మీద నీకెంత ప్రేమ ఉందో చూడాలనుంది. ఈ 10 నిమిషాల్లో చూపించు. ఫస్ట్ నేను సేల్స్ మ్యాన్ చేస్తావు, ఇప్పుడు అమ్మేసుకోమంటున్నావు. ఇంట్రెస్టింగ్. ప్రేమ గురించి చెప్పాలంటే చాలా చిన్నది, అంతే బరువైంది, బాగా లోతైంది కూడా. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనుకో. ప్రేమ గురించి మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు బుజ్జి. నన్ను ఎవరు అడగలేదు, నేనే ఎవరికి చెప్పలేదు. అయినా పెన్నుకి పేపర్కి రిలేషన్ ఏంటో నాకు తెలియదు బుజ్జి. పెన్ లేకపోతే పేపర్కి, పేపర్ లేకపోతే పెన్నుకి వాల్యూ ఉండదు. ఇది చాలదా రిలేషన్ ఏంటో చెప్పడానికి? నీకోటి చెప్పనా, మా అమ్మకి నా మీద నమ్మకం,
నేను అనుకున్న సాధిస్తానని. మా నాన్నకు నా మీద నమ్మకం, నేను ఎప్పుడు భయపడినని. నాకు నా మీద నమ్మకం, నేను ఎప్పుడు తప్పు డెసిషన్ తీసుకోనని. ఈ నమ్మకాలు చాలువా నేను నీకు కరెక్ట్ అని చెప్పడానికి? అయ్యో బాబోయ్, నేను ఇంప్రెస్ చేస్తున్నానులే తెలియదు కానీ బుజ్జి, నన్ను మాత్రం బాగా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను. సరదాగా కనుకొట్టి విల్లితో సెటరేసి కోపంగా చూస్తే సైలెంట్గా సైడ్ అయిపోయే సాధారణ అబ్బాయిని బుజ్జి నేను. నాలాంటి వాడు అందరు అమ్మాయిలదే నిలబడలేడు. ఏదో చూసావా వెళ్ళిపోయావా అంతే బుజ్జి. కానీ నాలాంటి అబ్బాయిని నీలాంటి అమ్మాయిని నిలబెట్టేసింది అక్కడ, ఆ రైల్వే స్టేషన్లో, అదే ప్లాట్ఫామ్ మీద అలాగే నిలబెట్టేసింది బుజ్జి. నేను ఇంకా అక్కడే ఉన్నాను. అక్కడి నుంచి ఎలాలో తెలియక ఇలానే వెనకాల తిరుగుతున్నాను బుజ్జి, తిరుగుతూనే ఉన్నాను. నా ప్రేమ ఎంత ఉందో చూపించుకున్నావు కదా, నా కళ్ళలోకి చూడు, అదే తెలుస్తుంది. ఇంకేంటి బుజ్జి, వెళ్ళరానా? ఉంటా మరి. ఎంతకీ ఏం ఓడబడుచావు ఏంటి? బాగానే వర్కౌట్ చేసా బా, ఇంకెందుకు అంత లేదు కానీ పద వెళ్దాం. అలా కాదే, చూడరా అమ్మాయి ఎలా చూస్తుందా నీకోసం. రెండే వెళ్దాం. పిచ్చా ఏంటి దీనికోసమేనా ప్రోగ్రామ్ చేంజ్ ఫాలోయింగ్లను? గొప్పరా నువ్వు. ఎరా నువ్వు చెప్తావా లేక? ఆపు, ఒకసారి అందరూ వెళ్ళారని చెప్తాను. అలా కాదురా, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి 40 సెకండ్ల పాటు కళ్ళల్లో కలిపి చూసాడనుకో, మన ట్రాన్స్ఫర్ అయిపోద్దా? ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇంక దాంతో మనకు పని లేదా. పదండి వెళ్దాం. ట్రాన్స్ఫరా? అదేంటిది? ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫీలింగ్ ఉంటుందిరా, భలే ఉంటుందిరా. అది ఎంజాయ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, దాన్ని ఎంజాయ్ చేయండి. మీరు ఎక్కువ ఫీల్ అవ్వకుండా నన్ను ఫాలో అయిపోండి. పాపం రా అమ్మాయి. మరే నన్ను ఎందుకు ఇంప్రెస్ చేయలేదు? రండి. వస్తున్నాం బా. రే రే ఇక్కడ ఎవరుకున్నావు? అమ్మాయి దగ్గర ఏమైంది? ఏం లేవా? ఏం లేదు ఏం లేదు ఏం లేదు. లోపల హలో. హే దీపు, ఎలా ఉన్నావే? చెప్పు. బాగున్నా. ఎక్కడున్నావు? ఇంట్లో. హాస్టల్కి ఎప్పుడు వస్తున్నావు? అదే ఆలోచిస్తున్నా. ఏమైంది? రేయ్ రేయ్ అమ్మాయి దగ్గరికి వెళ్దాం రా, వెయిట్ చేస్తుందేమో. ఎందుకురా, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. అవునే, ఏం స్టార్ట్ అయింది? ఎలా తెలిసిందిరా? అలా కాదురా బాబుజీ, వాడు బాగా గుర్తొస్తున్నాడే, మర్చిపోలేకపోతున్నా. డిస్టర్బ్ చేసేసాడు. అవునా? ఎవడేవాడు? ఆ అమ్మాయిని ఫస్ట్ టైం రైల్వే స్టేషన్లో చూసినప్పుడు బుజ్జి అన్నాను. అప్పుడు అదేముంది, అదే లాస్ట్లో నా ఫిలాసఫీ చెప్పినప్పుడు 6 సార్లు బుజ్జి అన్నాను. అప్పుడు దాని ఫీలింగ్స్ చూడాలరా. నాకు తెలియదు బుజ్జి, బాగా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను బుజ్జి. ఇది సరిపోదా బుజ్జి? నేను ఇంకా అక్కడే ఉన్నాను బుజ్జి, ఇలానే వెనకాల తిరుగుతున్నాను బుజ్జి, తిరుగుతూనే ఉన్నాను బుజ్జి. ఒకసారి వాడిని కలుస్తా, ఈ డిస్టర్బెన్స్కి సొల్యూషన్ ఏంటో కనుక్కుంటా. నన్నే వదిలేసి వెళ్ళిపోతాడా వాడు? నీకు కావాల్సింది కూడా అదే కదా కాక, మరి ఇంకేంటి? వెళ్తా, కనుక్కుంటా. గెట్ రెడీ. రే, అమ్మాయిలు మాత్రమే తెప్పించుకుంటారా? ఏ మనకి పర్సనస్ లేదా? మనకి ఈగో లేదా? లవ్కి పర్సనస్ బేస్మెంట్ అయితే ఈగో బిల్డింగ్ లాంటిదా? మరి అమ్మాయి సంగతి ఏంటి? వెయిట్ చేయని, వెయిటింగ్ బాగుంటుంది.
వీళ్ళిద్దరూ ఇప్పుడు కలవకపోయినా రేపొద్దున బలంగా కలుస్తారు. ఎంత బలంగా అంటే విడిపోలేనంతగా. ఇంతకీ నేను చెప్పొచ్చింది ఏంటంటే వెయిటింగ్ గివ్స్ ఏ లాట్ ఆఫ్ వెయిట్ టు ద రిలేషన్. నందన, నా పేరు మీకెలా తెలుసు? తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఏంటి అవసరం? ఐ లవ్ యూ. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నిజంగా ఆ సైటే వచ్చిందేమో. నువ్వు తప్పించి ఇంకెవరు అందంగా కనిపించట్లేదు. ఓహో ఓహో ఏంటి ఓహో? ఏదో ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా. ప్రేమంటే? ప్రేమంటే ప్రేమే. ఏం చేస్తావు నా కోసం? ఏం చేయను, ప్రేమిస్తానంతే. ప్రేమించడం కన్నా గొప్ప విషయం లేదని మొన్న షార్ట్ ఫిల్మ్లో కూడా చెప్పారు. షార్ట్ ఫిల్మ్స్ చూడవా నువ్వు? చూడను, కానీ ఇలా ప్రేమిస్తున్నానని చాలా మంది చెప్పారు. ఓహో, మరి ఎందుకు ఇలా వదిలేశారు నిన్న? వాళ్ళు నన్ను వదిలేదు, నేనే వాళ్ళని పట్టించుకోలేదు. అర్థమైందా? అదేంటది? నువ్వు బాగుంటావు, అందంగా ఉంటావు, నువ్వు ప్రేమించగలవు, రాగాలు అని రాగాలు పలికించగలవు అని నమ్మిని చేసిన వాళ్ళు వదిలేసే ఛాన్స్ నీకెందుకు ఇస్తారు? నీకు హార్ట్ ప్రాబ్లం అని వదిలేసి ఉంటారు. నాకు హార్ట్ ప్రాబ్లమా? నాకే ఇప్పుడే తెలిసింది. సరే, తెలిసింది కదా. నువ్వు కూడా ఏదైనా ఉంటే మర్చిపో.